ప్రశ్నిస్తే సంఖ్యల్లో హేట్ స్పీచ్ బిల్లుపై దుమారం సెలెక్ట్ కమిటీకి పంపిన అసెంబ్లీ. భావ ప్రకటన స్వేచ్ఛకు సర్కారు కళ్ళెంపై విమర్శలు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పోస్టు చేసిన తప్పేనా? చనిపోయిన వారి గురించి మాట్లాడితే కేసులు వ్యక్తులు వ్యవస్థలు గ్రూపులపైన చర్యలు. ప్రధాన మీడియాలో ఆర్టికల్స్ రాసిన అరెస్టులు కేసులు. అరెస్టుల్లో పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛ. 7 ఏళ్ల జైలు శిక్ష 50,000 వరకు జరిమానా. రెండోసారి అరెస్ట్ అయితే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష. ఏం లేదు, ఆర్టికల్స్ రాయొద్దు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయద్దు, దానికోసమే హేట్ స్పీచ్ బిల్లు. ఎంత మించింది ఏమీ లేదురా నాయన. తేలికేగా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం ద్వేషపూరిత నేరాల నివారణ చట్టం 2026ను సెలెక్ట్ కమిటీకి పంపుతూ అసెంబ్లీ తీర్మానించింది. ప్రశ్నించే గొంతుకలను అణచివేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నల్లబాలు కేసులో సుప్రీంకోర్టులో చివాట్లు తిన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మారలేదని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేము అందించిన మొదటి ప్రయోజనం స్వేచ్ఛ. గత ప్రభుత్వ హయాంలో బిక్కుబిక్కుమండు గడిపిన ఉద్యోగులకు ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం కల్పించాం. ప్రజలు తమ నిరసన తెలిపేందుకు అవకాశం ఇచ్చాం. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ పెద్దలు 2 ఏళ్లుగా పదే చెప్తున్న ప్రచారం ఇది. కానీ ఇదంతా మేడిపండు చందమే అనేది బహిరంగ రహస్యం. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై పోలీసుల ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. సామాన్యుడి నోటికి కూడా సంఖ్యలు వేసేందుకు సిద్ధమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం ద్వేషపూరిత నేరాల నివారణ చట్టం 2026 బిల్లును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది అన్నారు. ఈ బిల్లు సోమవారం శాసనసభలో సెలెక్ట్ కమిటీకి పంపింది. సెలెక్ట్ కమిటీకి పంపి ఎవడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారో, ఎవరైతే మేజర్గా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు కావచ్చు, ఇటు పీడిఎఫ్ పేపర్లు కావచ్చు, ఆన్లైన్ పేపర్లు కావచ్చు, ఈ పేపర్లు కావచ్చు, వీటన్నిటిపైన డిఫరెంట్ ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు. డిఫరెంట్గా ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారో ఆర్టికల్స్ కంప్లీట్గా బ్యాన్ కాబోతున్నాయి. ఎవడైతే ఆర్టికల్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయకండి, మా రేవంత్ అన్న రాముడు, కేసీఆర్ రావణుడు, మా రేవంత్ అన్నకు మించిన విజన్ ఇంకొకటికి లేదు, మా రేవంత్ అన్న ఆర్టీఐలు వేసి లక్షల కోట్లు సంపాదించి ఆ డబ్బుతోనే రాజకీయం చేసి ఆ డబ్బే పెట్టుబడిగా పెట్టి రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిందని అటువంటి రాయకండి. మా రేవంత్ అన్న దేవుడు రాముడు గీముడు అని రాయండి, అప్పుడు మంచిగా ఉంటాయి. అరే ఇంకా సిగ్గు తెచ్చుకోండి రా నాయన, సుప్రీంకోర్టుకి పోతే మీదేం చెల్లదు.